హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనతో పాటు అయితే చికోటి ప్రవీణ్ గారు అయితే ఉన్నారు. మరి వారితో అడిగి తెలుసుకుందాం గిరిజన మహిళ ఎలా ఉంది ఏంటి అనేది. అన్న ఎట్లుందన్న లోపల ఆమె గిరిజన మహిళ ప్రాణాపాయ స్థితి నుంచి అయితే బయటపడ్డది. ఇప్పుడు నేను వెళ్ళి చూడడం జరిగింది. వెంటిలేటర్ పైన ఉన్నది. డాక్టర్లు ఏమన్నారు, మరి వెంటిలేటర్ కూడా ఆమె బాడీ రెస్పాండ్ బట్టి వీలైనంత త్వరగా తీసేస్తాము, అవుట్ ఆఫ్ డేంజర్ అనేది చెప్పారు. ఓకే, దీని మీద అసలు మీ స్పందన ఏంటి? ప్రభుత్వం ఇప్పటిదాకా అయితే జస్ట్ వచ్చి చూసి వెళ్ళిపోయారు, 1,00,000 రూపాయలు క్యాష్ ఇచ్చారు, అంతవరకే చెక్ ఇచ్చారు. మరి ఎలా స్పందించాలి మనం దీని మీద? ఇప్పుడు చెక్కులు ఇస్తే దాడి జరిగిందని చెక్కులు ఇచ్చి డబ్బులతోటి పేద ప్రాణాలు కొనుక్కునే పరిస్థితిలో ఎవరు లేరు. దీనిపై సమగ్ర విచారణ జరిపి మీరు న్యాయం చేయాలంటే ఎవరైతే నిందితుండో వాడిని అరెస్ట్ చేసి గట్టిగా వానికి శిక్ష పడేటట్టు చూడాలి, ఉరిశిక్ష పడేటట్టు చూడాలి. కానీ ఈ చెక్కులు విక్కులకు ఎవరు లొంగరు. గోండు ప్రజలు, గోండు తెగ వాళ్ళు డబ్బులకు లొంగే మనుషులు కాదు వాళ్ళు. ఇవాళ దళితులు ఎవరు కూడా మీరు ఇచ్చే డబ్బులకు ఆశపడే పరిస్థితిలో లేరు, మీరు ఇచ్చే డబ్బులకే అమ్ముడుపోయే పరిస్థితిలో లేరు. ఇప్పటిదాకా ఇన్వెస్టిగేషన్ అనేది అసలు స్టార్టే కాలేదన్న. మరి దీని మీద అసలు ఎలా స్పందించాలి, ఎలా చూడొచ్చు మనం ఈ విషయాన్ని? డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ గట్టిగా చేయాలి. మరి ఓవైసీ ప్రెషర్ ఉందని మాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే వాడు ఒక ఎంఐఎంకి చెందిన నేతగా అనిపిస్తుంది. మరి వానికి ఎంఐఎం నేతలు అందదండాలు ఉన్నట్టున్నాయి. అన్న ఎంత ఎంఐఎం అండదండలు ఉన్నా, ఓవైసీ ఉన్నా కూడా తప్పు చేసినప్పుడు లా అనేది ఒకటే ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఎట్లుంటుందమ్మా, ఎంఐఎం పార్టీ అంటేనే ఈ గవర్నమెంట్లకు భయపడతారు. హడల్ బీఆర్ఎస్కి కాంగ్రెస్కి వాళ్ళకి భయం వాళ్ళు అంటేనే. ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు ఎవరు అంతా గుండాలు, రౌడీలు, నేరగాండ్లు, నేర చరిత్ర ఉన్న వాళ్ళే ఎంఐఎం కార్యకర్తలు, ఎంఐఎం నాయకులు. ఎందుకంటే వాళ్ళ నాయకులే, వాళ్ళ మెయిన్ నాయకులే నేర చరిత్ర కలిగిన నాయకులు. వాళ్ళు ఎవరైనా సరే, ఎంత లంగలు దొంగలైనా సరే ఎంఐఎంలు ఉంటే అన్ని బారాకున్ మాఫ్ అంటారు. అట్లా ఉన్నది ఈ గవర్నమెంట్లో, పోయిన గవర్నమెంట్లో. మరి ఎవరున్నా సరే, ఇప్పుడు ఓవైసీ అంత పెద్ద మాటలు మాట్లాడతాడు. మరి ఇవాళ ఇక్కడ ఆయన పార్లమెంట్ సంబంధించిన ఏరియాలో అమ్మాయి ఒక మహిళ ట్రీట్మెంట్ తీసుకుంటే మరి వచ్చి పరామర్శించే తెలివి లేదా ఓవైసీకి? ఎంతసేపు హిందువులను రెచ్చగొట్టే లెక్క, హిందువులపై దాడికి ఊసగలిపే లెక్కలే మాట్లాడతారు. కానీ మరి కరెక్ట్ ఏమైంది? తప్పు ఉంటే ఎవరైనా, మన కార్యకర్త ఉండని, మన పార్టీ ఉండని శిక్షించాలని చెప్పి ఆ నినాదంతో ఉండాలి. కానీ ఆయన ఉల్టా సపోర్ట్ చేస్తూ మరి గవర్నమెంట్కి ఉల్టా మరి ప్రెషర్ చేస్తున్నట్టు కనబడుతుంది. అంటే నేను సీతక్క వచ్చినప్పుడు ఏం చెప్పారంటే అసలు రేపే కాలేదు, ఆమె నాకు చెప్పిందని చెప్పి సీతక్క చెప్తున్నారు. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదు. మరి ఏంటి అసలు ప్రభుత్వం ఎందుకు ముందు స్టెప్ తీసుకోలేకపోతుంది? ఇప్పుడు రేపు అయిందా లేదా ప్రభుత్వం దర్యాప్తు చేయాలి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి తోటి, వాళ్ళ హస్బెండ్ తోటి మాట్లాడడం జరిగింది. ఒక అత్యాచార యత్నం చేశారని వాళ్ళు చెప్తున్నారు. నేను అడిగినా, మరి ఏమైనా భయపెట్టిస్తుర్రా, ఎవరైనా భయభ్రాంతులకు గురి చేస్తుర్రా చెప్పమని. ఏదన్నా కరెక్ట్ చెప్పండి అంటే వాళ్ళైతే అత్యాచార యత్నం జరుగుతుందని చెప్తున్నారు. మరి మల్టిపుల్ రకరకాలుగా చెప్తున్నారు. మరి సూపరింటెండెంట్ మేడంని కూడా అడగడం జరిగింది. మరి ఆ కోణంలో మీరు ఏమి టెస్ట్లు చేశారంటే, మేము చేసాము, అవి ల్యాబ్కి ఫారెన్సిక్స్కి పంపించాము, అవి వచ్చే వరకు 15 days టైం పడుతుంది రిపోర్ట్స్. అయితే ఎవరైతే నిందితులు ఉన్నారో అతను ఇది సెకండ్ టైం ఇలా చేయడం అని చెప్పి చెప్తున్నారు. ఫస్ట్ టైం చేసినప్పుడు వదిలేయడము తప్పు, ఇప్పుడు సెకండ్ టైం అయ్యింది. మరి దీన్ని మనం ఎలా చూడాలి, ఎలా ఉన్నాయి మన లాస్ అని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా వాడిపై ఉరి శిక్ష వేయాలి. ఎఫ్టీసీల తొందరగా విచారణ జరిపించి, ఇట్లాంటి నా కొడుకులు భూమికి భారము శిక్ష వేయాలి అని అయితే ఎక్కడ లేదు కదా. ఎందుకు లేదు? డెఫినెట్గా ఉంటుంది, వేయొచ్చు ఉరి శిక్ష. హత్యాయత్నం చేసినాడు కదా, హత్యాయత్నం చేసినందుకు ఆమె చాలా ఘోరమైన స్థితిలో ఉంది ఆమె. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా ఉరిశిక్ష చేసే అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకొని దర్యాప్తు ఫాస్ట్ చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసి ఇమీడియట్గా ఎఫ్టీసీలలో ప్రొడ్యూస్ చేసి విచారణ వేగవంతం చేయాలి. ఆ బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి. ఫైనల్ గా డిమాండ్ ఏంటి ఆమె తరపున, మీరేం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుండదు కాబట్టి ఆ అమ్మాయి ఫస్ట్ ప్రాణాలతో బయటపడ్డాక వాళ్ళకి ఆర్థిక ఒక ఇల్లు, అట్లాంటి ఒక పొలం లాంటి ఈ గవర్నమెంట్ కేటాయించాలి.